నెక్స్ట్ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను తెలుసు మీరు 50% ఆఫ్ ది హాల్ డైనింగ్ హాల్లో ఉన్నాయంటే మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎట్లా ఆలోచిస్తున్నాం, మనం ఇవాళ ఏంది టీచర్స్ డే అంటే ఏంటది మామూలు రోజా? ఇది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అలాంటి గురువులు దేగా సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే, రెండో రాష్ట్రపతిగా టీచర్ స్థాయి నుంచి రాష్ట్రపతి అయిన ఆయన బర్త్డే సందర్భంగా ఇలా దేశంలో ఎంతో మంది పేదవారిని పెద్దవారిని కార్పొరేట్ సమయంలో ఈ దేశాన్ని తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర మరవలేదు. అలాంటి టీచర్స్ డే సందర్భంగా మీరు కూడా ఈ విధంగా చేయడం నాకు మాత్రం ఒక 5 నిమిషాలు మనసు బాధ అనిపించి నేను వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్న సమయంలో కలెక్టర్ గారు ఉండి రిక్వెస్ట్ చేస్తే ఆగడం జరిగింది. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం సారీ మీరేం అనుకోవద్దు. నాకేంటంటే నా గురించి 30 ఏళ్ళుగా మీరు చూస్తున్నారు. ఏ విషయంలో ముఖం మీదనే మాట్లాడతాను. నేను తెలంగాణ విషయంలో వచ్చే సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ కోసం మీ అందరితో కలిసి నా మంత్రి పదవి కూడా వదిలిపెట్టుకోవాలి. ఈ పదవులు ముఖ్యం కాదు. ఇవాళ నువ్వు వెళ్ళిపోయి ఉంటే టీచర్స్ డే నుంచి నేను బయటికి వెళ్ళిపోయి ఉంటే నా గౌరవం పెరిగేది, మీ గౌరవం తగ్గేది. మీ గౌరవాన్ని కాపాడింది మీరు వెళ్ళిపోకుండా నల్గొండ జిల్లా యావత్ తెలంగాణ టీచర్స్ గౌరవాన్ని కాపాడిన ఇవాళ నేను బయటికి వెళ్ళిపోయి ఉంటే. మరోసారి ఎవరు కూడా పొరపాటు చేయకండి. మీరు పెద్దవాళ్ళు, మేధావులు, మీరు ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీకు మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు 1/2 అవర్ కూడా స్టార్ట్ కాలే. 1/2 అవర్లోనే ఓపెన్ మెసేజ్ ఏంటంటే మీ చేతిలో భవిష్యత్తు ఉన్నది, తెలంగాణ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఉన్నది. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి, జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. ఆయన ఎవరో కాదు, మీరందరూ మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే మీరే గురువులు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చాము.